ప్రజావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. పల్నాడులో హత్య జరిగింది. మామూలు హత్య అనే కంటే దారుణ హత్య అని చెప్పాలి. నడి రోడ్డుపై రషీద్ అనే వ్యక్తి జిలానీ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. చంపిన విధానంతోనే ఈ హత్య ఏపీలో ఓ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు హత్యలోకి రాజకీయం చేరింది. అది ఇప్పుడు మరింత ప్రకంపనలు రేపుతోంది. అదే జగన్ వినుకొండ పర్యటనకు కారణమైంది. అదే ఇప్పుడు వైసీపీ టీడీపీల మధ్య డైలాగ్ వరకు అజ్యం పోసింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురైనప్పుడు జగన్ బెంగళూరులో ఉన్నారు. కానీ విషయం తెలుసుకోగానే ఆయన వెంటనే తాడేపల్లికి వచ్చారు. అట్నుంచి వినుకొండకు బయలుదేరారు. అసలు ఈ హత్య వ్యక్తిగత కారణాలా లేదా రాజకీయ కక్షలా అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. అయితే ఈ అంశంలో కొన్ని కొత్త ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. షేక్ జిలానీ హత్యకు పాల్పడ్డాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకప్పుడు మిత్రులే అని తెలుస్తోంది. ఇద్దరు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారట. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రౌడీగా ఎదిగిన పిఎస్ ఖాన్ గ్యాంగ్ లో రషీద్ జిలానీ పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందట. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్ళు నిర్వహిస్తుంటారు. గత ఏడాది తిరునాళ్ళ సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఓ లాడ్జ్ లో పార్టీ ఏర్పాటు చేశాడు. జిలానీ ఆ రోజు బీర్ బాటిల్తో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పిఎస్ ఖాన్ రషీద్ కు మద్దతుగా నిలిచాడు. రషీద్ ఖాన్ గ్యాంగ్ లో మరికొందరు కలిసి గత సంవత్సరం జూలైలో జిలానీ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో జిలానీ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఒక్కసారి ఈ గతాన్ని సింహావలోకనం చేస్తే ఇద్దరు కూడా గతంలో ఒకే పార్టీలో అంటే వైసీపీలో ఉన్నవారే అని తెలుస్తోంది. ఇది మాత్రం నిజం. ఇదెంత నిజమో ప్రస్తుతం చంపిన వ్యక్తి టీడీపీలో ఉన్నాడన్నది కూడా అంతే నిజం. కానీ ఈ మర్డర్కు పార్టీలకు ఎంతవరకు కారణం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న పరస్పర వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ నిజ నిజాలు ఎవరికి కావాలి? కావాల్సింది రాజకీయం. ఇప్పుడు ఏపీలో నేతలు చేస్తున్నదే. ఈ విషయంలో అయినా జనాల్లోకి రావాలన్నదే జగన్ ఆలోచన. అలా రావడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్నది అధికార పార్టీ ఎత్తుగడ. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.